సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఐపీఎల్ ఎవరితో అయితే స్టార్ట్ అయిందో 17 సంవత్సరాల తర్వాత 18వ సీజన్ కూడా వాళ్ళతోనే స్టార్ట్ అవబోతుంది. వాళ్ళే మన కోల్కతా నైట్ రైడర్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనమాట. మీలో ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ అదైతే బ్లాక్ బాస్టర్ స్టార్ట్ అనే చెప్పాలి ఐపీఎల్ కి. ఆ మ్యాచ్ లో మన బ్రాండన్ మెక్కలం అయితే శివతాండవం అయితే ఆడాడు. 73 బాల్స్ లో 158 రన్స్ అయితే కొట్టి ఐపీఎల్ కి బ్లాక్ బాస్టర్ స్టార్ట్ అయితే ఇచ్చాడు. అప్పట్లో 158 రన్స్ అంటే ఒక టీం విన్నింగ్ స్కోర్ అనమాట అది. ఇంకా ఆ మ్యాచ్ అయిన తర్వాత ఓహో ఐపీఎల్ అంటే ఇలా ఉంటదా, ఈ రేంజ్ లో కొడతారా, ఈ రేంజ్ లో ఉంటదా అని జనాల్లోకి అయితే ఐపీఎల్ అయితే బాగా వెళ్ళిపోయింది. అప్పుడు మొదలైన క్రేజ్ ఇప్పటికీ కూడా ఇంచ్ అయితే తగ్గలేదు ఐపీఎల్ కి. మళ్ళీ అలాంటి బ్లాక్ బాస్టర్ స్టార్ట్ అయ్యి ఈ ఐపీఎల్ కూడా రావాలని నేనైతే కోరుకుంటున్నా. సరే మరి మనం ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఈ రోజు ఈ వీడియోలో కేకేఆర్ అలాగే ఆర్సీబీ టీమ్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, కీలకమైన ప్లేయర్స్ ఎవరు అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ జరిగేది ఈడెన్ గార్డెన్స్ లో కాబట్టి కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అది. కాబట్టి మనం కోల్కతా నైట్ రైడర్స్ నుంచే మొదలు పెడదాం. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా కేకేఆర్ అయితే ఈ సీజన్ లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. లాస్ట్ ఇయర్ కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ అలాగే మిచిల్ స్టార్ కి వెళ్ళిపోయిన తర్వాత కేకేఆర్ టీం కొద్దిగా వీక్ గా ఉందనే అపోహలు అయితే కొంతమంది అయితే ఉన్నారు. ఇప్పుడైతే మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకేఆర్ ఓపెనర్స్ గా సునీల్ నారాయణ అలాగే డెకాక్ అయితే వస్తారు. లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే సునీల్ నారాయణ అయితే ఇచ్చి పడేశాడనే చెప్పాలి. ఏకంగా 488 పరుగులు అయితే స్కోర్ చేసి 17 వికెట్లు అయితే తీసుకున్నాడు. కేకేఆర్ టీం లాస్ట్ ఇయర్ కప్పు కొట్టడంలో సునీల్ పాత్ర అయితే చాలా అంటే చాలా ఉంది. ఇక్కడ సునీల్ నారాయణ తో పాటు క్వింటన్ డెకాక్ అయితే వస్తాడని చెప్పాను కదా, ఇక్కడ వీళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన గుర్బాజ్ ను కూడా వీళ్ళైతే పెట్టుకోవచ్చు. గుర్బాజ్ లాస్ట్ ఇయర్ కూడా కేకేఆర్ కి ఆడాడు, చాలా బాగా ఆడాడు. ఒకవేళ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కనుక వీళ్ళు అనుకుంటే ఖచ్చితంగా గుర్బాజ్ సునీల్ నారాయణ అయితే వస్తారు. ఒకవేళ సీనియారిటీ మీద గనక వెళ్తే డెకాక్ సునీల్ నారాయణ అయితే వస్తారు. నేనైతే ఫస్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా డెకాకే ఉంటాడని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఓపెనర్స్ తర్వాత 1 డౌన్ లో మన వెంకటేష్ అయ్యర్ అయితే వస్తాడు. 2 డౌన్ లో కెప్టెన్ అజింక్య రహానే అయితే వస్తాడు. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత రఘువంశీ అయితే వస్తాడని నేనైతే అనుకుంటున్నా. మన ఇండియన్ యంగ్ బ్యాట్స్మెన్ అనమాట. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో 2 50లు కూడా ఉన్నాయి ఈయనకైతే. చాలా ఫాస్ట్ గా అయితే ఆడతాడు. అఫ్ కోర్స్ మనీష్ పాండే అయితే ఉండొచ్చు, కానీ మనీష్ పాండేని అవసరమైనప్పుడే వాడతారని నేనైతే అనుకుంటున్నా. రఘువంశీ అయితే ఖచ్చితంగా టీంలో అయితే ఉండాలి. ఇంకా వీళ్ళ 5గురు తర్వాత ఈ టీంకి వెన్నుమొక్కగా నిలిచే 2 బ్యాట్స్మెన్లు అయితే రాబోతున్నారు. వాళ్ళే ఆండ్రే రసెల్ అలాగే రింకు సింగ్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా గతంలో కేకేఆర్ కి ఎలాంటి విజయాలు అందించారో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మరొకసారి వీళ్ళిద్దరి రోల్ కూడా కేకేఆర్ కి అయితే చాలా ఇంపార్టెంట్ గా అయితే మారబోతుంది. ఇప్పటి వరకు మనం 7 బ్యాట్స్మెన్ల గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ కేకేఆర్ గనక ఫస్ట్ బ్యాటింగ్ గనక వస్తే ఇంపాక్ట్ ప్లేయర్ గా మనీష్ పాండేని లేకపోతే రమణ్దీప్ సింగ్ అనే ఆల్రౌండర్ అయితే వీళ్ళైతే తెచ్చుకోబోతున్నారు. ఇంకప్పుడు మనం కేకేఆర్ బౌలర్ల గురించి అయితే మాట్లాడుకున్నాం. కేకేఆర్ బౌలింగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మన వరుణ్ చక్రవర్తి అలాగే హర్షిత్ రాణా అనమాట. వీళ్ళిద్దరూ కూడా రీసెంట్ గా కూడా చాలా అంటే చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. లాస్ట్ ఇయర్ కేకేఆర్ కప్పు కొట్టడంలో వీళ్ళిద్దరి పాత్ర కూడా చాలా అంటే చాలా ఉంది. మళ్ళీ వీళ్ళ నుండి అలాంటి పర్ఫార్మెన్సే కేకేఆర్ టీం అయితే కోరుకుంటుంది. ఇంకా వీళ్ళ తర్వాత సౌత్ ఆఫ్రికాకి చెందిన ఫాస్ట్ బౌలర్ అయిన యాండ్రే నోర్జే అయితే ఉన్నాడు. తెలుసు కదా ఈయన ఎంత ఫాస్ట్ వేస్తాడు. ఇంకా వీళ్ళ తర్వాత వైభవ్ అరోరా అయితే ఉంటాడు. ఖచ్చితంగా స్టార్టింగ్ ప్లేయింగ్ 11 అయితే ఇలాగే ఉండబోతుంది. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ బ్యాటింగ్ కనుక కేకేఆర్ కనుక వస్తే ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అయితే ఆడేస్తారు. ఫస్ట్ బౌలింగ్ కనుక వస్తే మయాన్ మార్కండే లేకపోతే రమణ్దీప్ సింగ్ లాంటి ఆల్రౌండర్ అయితే వీళ్ళైతే టీంలోకి అయితే పెట్టుకుంటారు. ఇంకొప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ లేకుండా కేకేఆర్ స్టార్టింగ్ 11 ఎలా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓపెనర్స్ గా సునీల్ నారాయణ అలాగే డెకాక్ అయితే వస్తారు. 1 డౌన్ లో వెంకటేష్ అయ్యర్ అయితే వస్తాడు. 2 డౌన్ లో మన రహానే అయితే వస్తాడు. ఇంకా వీళ్ళ తర్వాత రఘువంశీ అయితే వస్తాడు. రఘువంశీ తర్వాత రసూల్ అయితే వస్తాడు. రింకు సింగ్ అయితే వస్తాడు. వీళ్ళ 7గురిలో కూడా చాలా క్వాలిటీ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. బ్యాటింగ్ లో కేకేఆర్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, దీంట్లో డౌట్ అయితే లేదు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నార్జే, వైభవ్ అరోరా, ఇంకా వీళ్ళ 4గురితో పాటు సునీల్ నారాయణ, ఆండ్రే రసెల్, ఈ 11 మందిలో 6 బౌలింగ్ ఆప్షన్లతో వీళ్ళైతే దిగుతున్నారు. ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఉంటాడు కాబట్టి బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను కేకేఆర్ అయితే స్ట్రాంగ్ గానే కనబడుతుంది. ఇంకప్పుడు మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ వాళ్ళైతే టాప్ 4 లో అయితే నిలిచారు. ఈసారి అయితే ఖచ్చితంగా కప్పు కొట్టాలని వాళ్ళైతే బరిలోకి అయితే దిగుతున్నారు. ఇంకా మనం ఓపెనర్స్ గా మనం చూసుకుంటే మన కింగ్ విరాట్ కోహ్లీ అనమాట. తరతరాలుగా యుగ యుగాలుగా
ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ని తన భుజస్కంధాలపై వేసుకుని అయితే లాగుతున్నాడు. ఇంకపై లాగుతూ ఉంటాడు కూడా. లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే 700 చిల్లర 741 అనుకుంటా రన్స్ అయితే స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ విన్నర్గా అయితే నిలిచాడు. మరొకసారి అలాంటి పర్ఫార్మెన్సే మన కింగ్ కోహ్లీ నుంచి అయితే ఆర్సీబీ టీం వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈసారి కింగ్ కోహ్లీతో పాటు ఫిలిప్ సాల్ట్ అయితే రాబోతున్నాడు ఓపెనర్గా. ఫిలిప్ సాల్ట్ రేపు మ్యాచ్లో ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. ఎందుకంటే ఫిలిప్ సాల్ట్ లాస్ట్ సీజన్లో కేకేఆర్కి అయితే ఆడొచ్చాడు. రేపు మ్యాచ్ జరిగేది ఈడెన్ గార్డెన్స్లో కాబట్టి ఆ పిచ్చి ఈయనకి అలవాటైన పిచ్చి కాబట్టి మన ఫిలిప్ సాల్ట్ అయితే చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత 1 డౌన్లో మన కెప్టెన్ రజత్ పతిదార్ అయితే వస్తాడు. ఇంకా 2 డౌన్లో జితేష్ శర్మ అయితే వస్తాడు. వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి క్వాలిటీ ఇండియన్ బ్యాట్స్మెన్లు అనమాట. లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే పతిదార్ ఫామ్లోకి వచ్చిన తర్వాతే ఆర్సీబీ అయితే మ్యాచ్లు గెలవడం అయితే మొదలు పెట్టారు. కాబట్టి మిడిల్ ఆర్డర్లో పతిదార్ అనేవాడు చాలా కీలకం అనమాట ఆర్సీబీ టీంకి. ఎందుకంటే పతిదార్ స్పిన్ చాలా బాగా ఆడతాడు కాబట్టి. అందులోనూ కేకేఆర్లో ఉన్న స్పిన్ బౌలర్లు ఎవరో తెలుసు కదా, మన సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలంటే పతిదార్ లాంటి బ్యాట్స్మెన్ అయితే రేపైతే పర్ఫామ్ చెయ్యాలి. ఇంకా వీళ్ళ తర్వాత ఇంగ్లాండ్ హార్డ్ హిట్టర్ అయిన లివింగ్ స్టోన్ అయితే రాబోతున్నాడు. లివింగ్ స్టోన్ తో పాటు ఇక్కడ ఒక కాంబినేషన్ అయితే వీళ్ళైతే సెట్ చేయాలి. అది టిమ్ డేవిడా లేకపోతే బేతల్ జోకబ్బా అని. నాకు తెలిసి అయితే టిమ్ డేవిడ్నే పెట్టుకోవడం మంచిదని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే బ్యాటింగ్ జోకప్ కంటే మన టిమ్ డేవిడే బ్యాటింగ్ అయితే బాగా చేస్తాడు. కాబట్టి బౌలింగ్ విషయానికి వస్తే బేతల్ అయితే అక్కడ హ్యాండీకి అయితే ఉంటాడు. కాబట్టి రేపు ఆడేది బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఖచ్చితంగా టిమ్ డేవిడే ఉండాలని నేనైతే అనుకుంటున్నా. ఇంకా వీళ్ళ తర్వాత స్పిన్ అని చెప్పి ఫాస్ట్ బౌలింగ్ వేసి మన కృణాల్ పాండ్యా అయితే వస్తాడు. ఈ విధంగా స్టార్టింగ్ 7 అయితే ఇలా ఉంది. వీళ్ళ తర్వాత ఆల్రౌండర్ అయిన స్వప్నిల్ సింగ్ గనక ఉంటే ఆర్సీబీ పర్ఫెక్ట్గా అయితే బ్యాలెన్స్ అయ్యిద్ది అనమాట. ఎందుకంటే స్వప్నిల్ సింగ్ చాలా మంచి బౌలరు, అట్ ద సేమ్ టైం బ్యాటింగ్ కూడా ఆడగలరు. కాబట్టి స్టార్టింగ్ 8లో మనం చూసుకుంటే ఆర్సీబీ టీం అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. ఇంకా వీళ్ళ తర్వాత ఆర్సీబీ బౌలింగ్ ని కనుక మనం చూసుకుంటే ఈసారి బౌలింగ్ లైనప్ ని లీడ్ చేసేది మన భువనేశ్వర్ కుమార్ అనమాట. భువనేశ్వర్ కుమార్ తో పాటు మన యష్ దయాల్ అయితే ఉంటాడు. ఇంకా హేజ్లీవుడ్ అయితే ఉంటాడు. ఇప్పుడు మనం ఒకసారి నేను అనుకున్న స్టార్టింగ్ 11 అయితే చూద్దాం. విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ ఓపెనర్స్ అనమాట. 1 డౌన్లో మన కెప్టెన్ రజత్ పతిదార్, 2 డౌన్లో మన జితేష్ శర్మ, దాని తర్వాత లివింగ్ స్టోన్ వస్తాడు, దాని తర్వాత టిమ్ డేవిడ్ అయితే వస్తాడు. టిమ్ డేవిడ్ తర్వాత కృణాల్ పాండ్యా అయితే ఉంటాడు, స్వప్నిల్ సింగ్ అయితే ఉంటాడు. 8 బ్యాట్స్మెన్లో 3 ఆల్రౌండర్లు అనమాట. మామూలుగా ఉండదు. 8 బ్యాట్స్మెన్ల తర్వాత మన బౌలర్లు అయితే వస్తారు. భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, హేజ్లీవుడ్ అనమాట. పర్ఫెక్ట్ గా అయితే ఉంటాడు టీం అయితే. ఒకవేళ ఆర్సీబీకి గనక ఫస్ట్ బౌలింగ్ గనక వస్తే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా ఒక బౌలర్ ను కూడా వీళ్ళైతే తెచ్చుకోవచ్చు. స్వప్నిల్ సింగ్ స్టార్టింగ్ 11 లో ఉండడం వల్ల ఇదే అనమాట అడ్వాంటేజ్. బ్యాటింగ్ వచ్చినా సరే పడిక్కల్ లాంటి ప్లేయర్ అయితే ఆడించవచ్చు. ఒక్కసారి మనం ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ లైనప్ అయితే చూద్దాం. హేజ్లీవుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ ఫాస్ట్ బౌలర్లు అనమాట. స్వప్నిల్ సింగ్, కృణాల్ పాండ్యా, ఇంకా మన లివింగ్ స్టోన్ కూడా బౌలింగ్ అయితే వేయగలడు. వీళ్ళ ఆరుగురితో పాటు వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ ద్వారా సాయి శర్మను అయితే తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆర్సీబీ కూడా బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఆర్సీబీ బ్యాట్స్మెన్లకు ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే సునీల్ నారాయణ్ ప్లస్ వరుణ్ చక్రవర్తి ఈక్వల్ టు 8 ఓవర్స్ అనమాట. ఆ 8 ఓవర్స్ ని వీళ్ళు ఎంత బాగా ఆడితే వీళ్ళంత మంచి టోటల్ అయితే కొట్టగలరు. ఖచ్చితంగా వీళ్ళిద్దరి వల్ల ఆర్సీబీ కంటే కేకేఆర్ కి అయితే బౌలింగ్ లో అయితే ఎడ్జ్ అయితే దొరుకుతుంది. బ్యాటింగ్ లో అయితే 2 టీమ్స్ కూడా సమానంగానే ఉన్నాయి. బౌలింగ్ లో అయితే ఖచ్చితంగా కేకేఆర్ అయితే ముందంజలో అయితే ఉంది. కేకేఆర్ గట్టిగా ఎవరి మీద ఆధారపడబోతుంది అంటే బౌలింగ్ లో సునీల్ నారాయణ, అలాగే వరుణ్ చక్రవర్తి, అలాగే బ్యాటింగ్ లో ఆండ్రే రసెల్, అలాగే వెంకటేష్ అయ్యర్ మీద అయితే ఖచ్చితంగా ఆధారపడిపోతున్నారు. వీళ్ళ నలుగురు అయితే రేపు మ్యాచ్ లో కీలకంగా అయితే మారబోతున్నారు. ఇటు ఆర్సీబీలో చూసుకుంటే అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ, దీంట్లో డౌట్ అయితే లేదు. ఇంకా విరాట్ కోహ్లీతో పాటు ఫిలిప్ సాల్ట్ అయితే ఇందాక చెప్పాను కదా, ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయితే కీలకంగా అయితే మారబోతున్నాడు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ ఖచ్చితంగా అమాంగ్ ద వికెట్స్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇంకా మిడిల్ ఆర్డర్ లో పతిదార్ అయితే చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. ఎందుకంటే కేకేఆర్ లో స్పిన్ బౌలింగ్ అయితే చాలా గట్టిగా ఉంది. వాళ్ళని బాగా ఆడాలంటే పతిదార్ అయితే ఖచ్చితంగా రేపు పర్ఫామ్ చేయాల్సిందే. ఈ విధంగా ఆర్సీబీ కావచ్చు, కేకేఆర్ కావచ్చు, బ్యాటింగ్లో అయితే దెబ్బలాగా అయితే ఉన్నాయి. బౌలింగ్లో అయితే ఆర్సీబీ కంటే కేకేఆర్కి అయితే కొద్దిగా ఎడ్జ్ అయితే ఉంది. రేపైతే మనం అప్పుడు ఎలా అయితే బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే దొరికిందో మళ్ళీ మనం ఇప్పుడు రేపు కూడా బ్లాక్ బస్టర్ స్టార్ట్ అయితే చూడబోతున్నాం. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా రేపు మ్యాచ్ జరిగేది ఈడెన్ గార్డెన్స్లో కాబట్టి అక్కడ యావరేజ్ స్కోర్ 175 ఎంత ఉంటుంది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత లెక్క 200 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యావరేజ్ స్కోర్ గురించి మనం మాట్లాడుకుంటాం, పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే ఖచ్చితంగా
190+ అయితే కొట్టి తీరాల్సిందే. సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.